అంజలి టీవీ. ఆ రాత్రి గొడవ తర్వాత అనురాధమ్మ ఇంట్లో ఏసీ లేదు సరే, కనీసం మనుషుల చప్పుడు కూడా లేదు. మరుసటి రోజు ఉదయం ఎండ దంచి కొడుతోంది. అనురాధమ్మ విసనకర్ర పట్టుకొని చెమటలు కక్కుతూ ఇంటి ముందు అరుగు మీద కుస్తీ పడుతోంది. సరిగ్గా అదే టైంకి అంజలి, రవలి పక్కా ప్లాన్తో మేకప్ వేసుకొని హుషారుగా అత్తగారి కళ్ల ముందే వాకింగ్ చేస్తూ వస్తారు. గట్టిగా నవ్వుతూ పక్కింటి సుబ్బమ్మతో మాటలు కలుపుతారు. ఏంటమ్మా అంజలి, మేకప్ అదిరిపోయింది, మీ అమ్మ ఇంట్లో ఏమన్నా ఫంక్షనా? అప్పుడు అంజలి అత్తగారికి వినపడేలా, ఫంక్షన్ ఏంటమ్మా సుబ్బమ్మగారు, 24 గంటలు ఏసీలో ఉంటే చర్మం ఇలాగే మెరిసిపోతూనే ఉంటుంది. మా అత్తగారింట్లో ఉన్నప్పుడు మాడిపోయిన అప్పడంలా ఉండేదాన్ని, ఇప్పుడు చూడు పాల కొవ్వలాగా ఎలా తయారయ్యానో. అవునమ్మా, మా అమ్మ ఇంట్లో ఈ ఎండాకాలం ఉంటే గ్లామర్ మెరుగైపోతుంది. అదే మా అత్తగారింట్లో ఉంటే ఆ విసనకర్ర విసిరి 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 చేతులు కొండలు తిరిగిపోతాయి. జిమ్కి వెళ్లే అవసరం కూడా ఉండదు. పాపం మీ అత్తగారు ఒక్కరు ఇసురుకుంటూ ఉన్నారు, అలసిపోయినట్టున్నారు. ఆవిడకి ఆ ప్రాక్టీస్ ఎప్పటి నుంచో ఉందిలేమ్మా. అయినా ఆవిడకి ఆ విసనకర్ర మీద ఉన్న ప్రేమ మా మీద ఎక్కడ ఉంది? ఆ కర్ర తిరిగితేనే ఆవిడికి నిద్ర పడుతుంది. మేముంటే గాలి బిల్లు నీళ్ల బిల్లని లెక్కలేసి చెప్తారు. ఇప్పుడు హాయిగా గాలిని కూడా పొదుపు చేసుకుంటున్నారులే. అనురాధమ్మ అరుగు మీద ఉడికిపోతూ విసనకర్రను ఏరోప్లేన్ లాగా తిప్పేస్తోంది. అప్పుడు అనురాధమ్మ మనసులో, వసే అంజలి, రవలి, నా ముందే నన్ను ఎద్దేవా చేస్తారా? మీ అత్తగారిని గాల్లో దీపాల్లో వదిలేసి మీరు ఏసీలో కులుకుతారా? అది మీ అమ్మ ఇల్లు కాదు, అప్పలమ్మ ఇల్లు. ఏసీ బిల్లు చూశాక మీ మావయ్య గారికి హార్ట్ అటాక్ రాకపోతే నన్ను అడగండి. అనురాధమ్మ కోపంతో విసనకారని ఎంతో వేగంగా ఊపుతూ ఉంటే ఆ గాలికి పక్కన ఉన్న చిన్న కుండ కూడా కింద పడిపోతుంది. కోడలిద్దరూ, హబ్బో, గాలి తుఫానులాగా వస్తుంది రవళి అని వెక్కిరిస్తూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. అనురాధమ్మ తన పొదుపు సిద్ధాంతాలతో ఒంటరిగా చెమటలతో తడుస్తూ ఆ విసనకర్రతో యుద్ధం కొనసాగిస్తుంది. మధ్యాహ్నం 1 అవుతుంది. ఎండలు మండిపోతున్నాయి. అనురాధమ్మ కడుపులో ఎలకలు డాష్ చేస్తున్నాయి. కాని వంట వండితే ఖర్చయిపోతుందని ఆగిపోయి పాత గంజి అన్నంలో కాస్త ఉప్పేసుకొని తిందామని గిన్నె పట్టుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి అంజలి, రవలి పెద్ద పెద్ద గ్యారేజీలు పట్టుకొని తమ మావయ్య గారైన రాఘవయ్య గారి కోసం రాజభోజనం పట్టుకొస్తారు. కావాలని అత్తగారి కళ్ళు ముందే డైనింగ్ టేబుల్ అంతా వంటలతో నింపేస్తారు. మావయ్య గారు, రండి భోజనం చేద్దాం. ఈరోజు మా అమ్మ మీకోసం స్పెషల్గా ఆవకాయ పప్పు, నెయ్యేసిన వేడి వేడి అన్నం పంపింది. అసలు ఈ నెయ్యి వాసన చూసారా, ఇల్లంతా నిండిపోయింది. అవును మావయ్య గారు, ఇదిగోండి చల్లని మజ్జిగ పులుసు, పైన పోపేసిన వంకాయ కూర. ఈ ఎండలో గనక ఇవి తింటే ప్రాణం లేచొస్తుంది కదా. అత్తయ్య గారు, మీరు కూడా రండి, మా అమ్మ మీకు కూడా పంపింది. అప్పుడు అనురాధమ్మ కోపంగా గంజన్న గిన్నె పట్టుకొని, నాకేం అక్కర్లేదులేమ్మా, మీ అమ్మ పంపిన ఆ నెయ్యి తింటే నా పొదుపంతా కరిగిపోతుందిగా. నాకు గంజన్నమే అమృతంలా ఉంది గాని మీరు మీ మావయ్య పెట్టుకోండి. అనురాధ, మరీ అంత మొండితనం ఎందుకే? ఆ గంజన్నం తాగి ఎన్ని రోజులు బతుకుతావు? రా, కనీసం ఈ గారి ముక్కైనా తిను. వద్దులే మావయ్య గారు, అత్తయ్య గారికి ఆ గంజిలో ఉన్న విటమిన్లు నెయ్యిలో ఉండవని ఆవిడ ఫీలింగు. ఆవిడ ఆ గంజి తాగుతూ ఆ విసనకర్రతో గాలుపుకుంటుంటే చూస్తుంటే మాకు ఏదో తపస్సు చేస్తున్న ఋషిలాగా కనిపిస్తున్నారు. అవునక్క, ఈ గంజి తాగితే ఒంటికి చలవట, ఏసీ కూడా అక్కర్లేదు. అత్తయ్య గారు, ఆ గంజి గిన్నెలో ఏమైనా ముక్కలు కనిపిస్తున్నాయా ఏంటి? అంత తీక్షణంగా చూస్తున్నారు. వస్తే గిన్నెలో మొక్కలు కాదే, మీ మొఖాలు కనిపిస్తున్నాయి. మీరు త్వరగా ఇక్కడి నుంచి వెళ్తే నేను ప్రశాంతంగా నా గంజి నేను ఆస్వాదిస్తాను. ఎలా నెలండి. రాఘవయ్య గారు అన్నాన్ని తృప్తిగా తింటుంటే ఆ వాసనకి అనురాధమ్మకి నోట్లో లాలాజలం ఊరుతోంది. కాని పంతం కొంది గంజి అన్నాన్ని జురుకుంటూ తన కోడలని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. అంజలి, రవలి మాత్రం, మావయ్య గారు ఈ ముక్క బాగుందా? మావయ్య గారు, ఈ కూర ఎలా ఉందో చెప్పండి, బాగుందా అని అడుగుతూ అత్తగారి కడుపులో మంటను మరింత పెంచుతారు. ఓసే,
అసలు మీకెంత ధైర్యం ఎక్కడిదే? నిన్న రాత్రి వెళ్ళిపోయేటప్పుడు ఇక ఇంటి గడప తొక్కవని శపథాలు చేశారు కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని నా గడప తొక్కారు? నా ఇంట్లో అడుగు పెట్టడానికి మీకు పర్మిషన్ ఎవరిచ్చారే? అయ్యో అత్తయ్య గారు, గడప దొక్కవన్నది మీకోసం, మావయ్య గారి కోసం కాదు కదా. ఆయన పాపం ఈ ఎండలో ఆకలితో మాడిపోతుంటే చూడలేకని మా అమ్మ చేసిన రాజభోజనం పట్టుకొచ్చాం. మావయ్య గారు తిన్న వెంటనే మేము మళ్ళీ తుర్రమని వెళ్ళిపోతాంలే, మీరేం కంగారు పడకండి. అవునత్తయ్య, మీ గడపకి ఏం అంటుకోదులేండి. అయినా మీకెందుకు అంత గడపమంట? మీరు ఆ గంజి తాగుతూ తపస్సు చేసుకుంటున్నారు కదా, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటారు? పాపం మావయ్య గారు, కనీసం 2 ముద్దలైనా తృప్తిగా తిన్నివ్వండి. అన్నం తింటూ నోరూరుస్తుంటే రాఘవయ్య, అబ్బా అవునే అనురాధ, వాళ్ళు చెప్పింది కూడా పాయింటే కదా. నువ్వు తినవు, మమ్మల్ని తినేవు. ఆ గంజి తాగిన వల్ల ఈ ఎండల్ని తట్టుకోవడం కాదు. ఇలాగే నువ్వు పేచీలు పెడితే చెప్పు, నేను కూడా ఇప్పుడే క్యారేజీ పట్టుకొని శాంతం ఇంటికి వెళ్ళి ఆ ఏసీ కింద సెటిల్ అయిపోతా. ఏమయ్యా, మీరు కూడా వాళ్ళ వైపేనా? సరే, మీ ఇష్టం, నచ్చినట్టు చేసుకోండి. అందరు కలిసి నేను ఒంటరి దాన్ని చేయాలని చూస్తున్నారుగా, వెళ్ళండి. అందరూ ఆ శాంతం ఇంట్లో దూరండి. నా విసనకర్ర, నా గంజి నాకుంటే జాలే. అనురాధమ్మ ఆవేశంతో విసనకర్రను విసిరిగొట్టి తగలడండి అన్నట్టుగా ముఖం తిప్పుకొని లోపల గదిలోకి వెళ్ళిపోతుంది. దాన్ని చూసి కోడలిద్దరూ కూడా నవ్వుకుంటారు. రాఘవయ్య గారికి కడుపు నిండా భోజనం పెట్టి అనురాధమ్మ గారితో చిన్నపాటి యుద్ధం ముగించుకొని అంజలి, రవళి తిరిగి శాంతమ్మ ఇంటికి చేరుకుంటారు. అక్కడ అంజలి, ఏమైంది? మా అమ్మకి మేము ఇక్కడున్నామని తెలిసిందా? ఏమైనా తిట్టిందా? తిట్టడం ఏంటి అరుణ్, మీ అమ్మగారు ఏకంగా విసనకర్రతో యుద్ధమే ప్రకటించారు. మేము వెళ్లేసరికి ఆవిడ గారు గంజన్నం తాగుతూ తపస్సు చేస్తున్నారు. మమ్మల్ని చూడగానే నా గడప ఎందుకు తొక్కారు అంటూ గర్జించారు. మరి మా అమ్మ తిండి తినిందా లేదా? పాపం ఆకలితో మాడిపోతుందేమోనని భయంగా ఉంది. భయపడకండి అరవింద్ గారు, మేం వెళ్ళిన వాసనకి ఆవిడ ఆకలి సాగం తీరిపోయింది. మేమేమో వేడి వేడి నెయ్యన్నాం, పప్పు వడ్డిస్తుంటే ఆవిడ గారు మాత్రం ఆ గంజి గిన్నెనే అమృతలాగా జుర్రుకొని తింటున్నారు. ఆవిడ పొదుపు సిద్ధాంతాల ముందు ఏసీలు, గారెలు అన్నీ బేజారే. అయినా అమ్మ మనసు ఎప్పుడు మారుతుందో ఏంటో. తను తినదు, మనల్ని తిననివ్వదు. ఇలాగే ఉంటే చుట్టుపక్కల వాళ్ళు నవ్వుకుంటారు కదా. త్వరగా ఏదో ఒక మార్గం చూడాలి. అవును అరుణ్, అమ్మ వచ్చి మనల్ని బ్రతిమాలి పిలిచే రోజు రావాలి. అలా వస్తుందంటావా? ఆవిడ మనసు మారేలా మనం ఏదైనా ప్లాన్ చేయాలి. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఆవిడ మనసు ఊరికే మారదండి. ఆవిడికి ఉన్న అతిపెద్ద బలహీనత ఏంటో తెలుసు కదా, అదే పొదుపు. ఇప్పుడు ఆ పొదుపుని ఆవిడ మీద ఆయుధంగా వాడాలి. అప్పుడే ఆవిడ దిగొస్తుంది అని అనుకొని నలుగురు కలిసి గుసగుసలాడుకుంటారు. అనురాధమ్మ గారికి డబ్బు మీద ఉన్న పిచ్చిని, పొదుపు మీద ఉన్న మక్కువను ఉపయోగించుకొని ఆవిడను దారికి తేవాలని ఒక వెరైటీ ప్లాన్ని సిద్ధం చేస్తారు. ఆ ప్లాన్ అమలు చేస్తే అనురాధమ్మ గారే స్వయంగా శాంతమ్మ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారని వాళ్ళ నమ్మకం. అలా అని నమ్ముతారు. మరుసటి రోజు ఉదయం ఆపరేషన్ అత్తమ్మ పొదుపు మొదలైంది. శాంతమ్మ తన అల్లుళ్ళ ప్లాన్ కు ఫుల్ సపోర్ట్ ఇస్తూ యాక్షన్లోకి దిగింది. అప్పుడు అంజలి, అమ్మా రెడీగా ఉండు, అత్తయ్య గారు అరుగు మీదకి వచ్చే టైం అయింది, ఇక మనం మన యాక్షన్ ని మొదలు పెడదాం. సిద్ధమేనమ్మా, నాకైతే ఈ నాటకం చూస్తుంటే నవ్వొస్తోంది. కానీ మీ అత్తగారిని దారికి తేవాలంటే ఈ మాత్రం స్క్రీన్ ప్లే ఉండాల్సిందే కదా. అరుణ్, అరవింద్, ఆఫీస్ కాగితాలు పట్టుకొని గట్టిగా అరవండి. అనురాధమ్మ విసనకరతో అరుగు మీదకు రాగానే, మరి ఆ తర్వాత ఏం జరిగింది? అనురాధమ్మ మనసు మార్చడానికి వీళ్ళు ఏ రకంగా ప్లాన్ చేశారు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని తప్పకుండా చూడండి. గత ఎపిసోడ్లో కాంతమ్మ పాత బాకీ పత్రాలు చూపించి వారం రోజుల్లో 25 లక్షలు కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తానని బెదిరించింది. ఆ షాక్కి బయట ఉన్న విపరీతమైన చలికి శకుంతల కుప్పకూలిపోయింది. అంజలి, అరుణ్ ఆమెను చూసి కంగారు పడ్డారు. అక్కడ్నుంచి కథ కొనసాగుతుంది. అరుణ్ వెంటనే శకుంతల్ని మంచం మీద పడుకోబెట్టాడు. కాసేపటికే శకుంతల కళ్ళు తెరిచింది. శకుంతల, ఏమైంది? ఎందుకు అలా పడిపోయావు? డాక్టర్ని పిలవనా? యావండి,
మనిల్లు మనిల్లు పోతోందండి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఇల్లు పోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? శకుంతల జరిగిన విషయం అంతా చెప్పింది. కాంతమ్మ ఫోన్ చేయడం, పాత బాకి 25 లక్షలు అయిందని చెప్పడం, వారం గడువివ్వడం అంతా చెప్పేసరికి శకుంతలకి మళ్లీ ఆయాసం వచ్చింది. ఆ మాటలు వినగానే రాఘవయ్య గారి ముఖం పాలిపోయింది. ఏంటి, ఆ బాకీ ఇంకా ఉందా? మనం 2 ఏళ్ల క్రితమే మొత్తం తీర్చేసాం కదా శకుంతల. ఆ డబ్బులు నేను నీ చేతికిచ్చి కాంతమ్మ దగ్గర అప్పు పత్రాలు తెమ్మన్నాను కదా, నువ్వు ఇవ్వలేదా? నన్ను క్షమించండి. అప్పుడు ఆ డబ్బు నేను కాంతమ్మకి ఇచ్చేశాను. అప్పుడు కాంతమ్మతో మనకి మంచి మాట ఉంది కదా, కాబట్టి తాను అప్పు పత్రం తర్వాత ఇస్తా అంటేనే నేను సరే అన్నాను. ఆ తర్వాత అది వాయిదా పడుతూ వచ్చింది. కానీ కాంతమ్మ ఇప్పుడు ఇలా పావులా పగబట్టి కాటేస్తుందని అనుకోలేదండి. ఎంత పని చేశావు శకుంతల. నువ్వు చేసిన నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఎంత పెద్ద ఆపద వచ్చిందో చూడు. నన్ను క్షమించండి. ఇంకా చేసేదే ఉంది. అమ్మా, ఎంత పని చేసావు. 10 లక్షలు ఉన్న అప్పుని నీ నిర్లక్ష్యంతో 25 లక్షలు చేశావు. ఇప్పుడు వారం రోజులు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావమ్మా? నా సేవింగ్స్ అన్ని కలిపినా 10 లక్షలు దాటవు. నువ్వు సంపాదిస్తున్నావు కదా, ఆఫీస్లో లోన్ అడగరాదా? ఇది డిసెంబర్ ఎండింగ్ అమ్మా. ఇప్పుడు లోన్స్ శాంక్షన్ అవ్వవు. అయినా 25 లక్షలంటే మాటలు కాదు. ఇంట్లో నిశ్శబ్దం ఆవహించింది. అంజలి ఇన్నాళ్లు మౌనంగా ఉండింది. ఇప్పుడు నెమ్మదిగా ముందుకొచ్చింది. అత్తయ్య గారు, గడిచిన దాని గురించి ఇప్పుడు ఆలోచించి ప్రయోజనం లేదు. ముందు మీ ఆరోగ్యం ముఖ్యం. అరుణ్, అత్తయ్య గారికి బీపీ చెక్ చేయండి. ఈ టెన్షన్కి ఏమైనా అయితే కష్టం. నీకేం పోయింది వదినా? సలహాలు బాగానే ఇస్తావు. ఇల్లు పోతే రోడ్డున పడేది మేము. నీ పుట్టింటికి నువ్వు వెళ్ళిపోతావు. రాధిక, నేను ఈ ఇంటి కోడల్ని. కష్టం వస్తే పారిపోయే రకమేం కాదు. సమస్య నాది కూడా. ముందు ఏడు పాపి ఆలోచించు. అంజలి మాటల్లోని దృఢత్వం చూసి రాధిక నోరు మూసుకుంది. మరుసటి రోజు ఉదయం కాంతమ్మ చెప్పినట్టే లాయర్ నోటీసు పంపించింది. సరిగ్గా 6 రోజుల్లో డబ్బు కట్టకపోతే ఇల్లు వేలం వేస్తామని అందులో ఉంది. హాల్లో అందరూ సమావేశమయ్యారు. నానా, మనకున్న పొలం అమ్మేద్దామా? కానీ ఈ షార్ట్ టైంలో ఎవరు కొంటారు? మంచి రేటు కూడా రాదు. అమ్మినా 10 లక్షలు కూడా రావురా. మిగతా డబ్బు మాటేంటి చెప్పు? నా దగ్గర ఉన్న నగలు, రాధిక నగలు అన్నీ అమ్మేద్దామండి. అంజలి నగలు కూడా. అత్తయ్య గారు, నా నగలు ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఏమీ లేదు. కానీ ఇప్పుడు బంగారు రేటు చాలా తక్కువగా ఉంది. పైగా మనం అమ్మితే సగం ధర కూడా రాదు. అన్నీ అమ్మినా 15 లక్షలు కూడా దాటవు. ఇంకా 10 లక్షలు తక్కువ పడతాయి. అమ్మో, నా నగలు అమ్మేస్తే రేపు నా పల్లికి ఏం వేసుకుంటాను? అసలే సంబంధాలు రావడమే లేదు. ఇల్లు లేకుండా నగలేసుకుని రోడ్డు మీద నిలుచుకుంటావు రాధిక? కాస్త బుర్రవాడి మాట్లాడు. అందరూ తలో మాట అనుకుంటున్నారు. కానీ పరిష్కారం మాత్రం దొరకడం లేదు. అంజలి మాత్రం ఆ లాయర్ నోటీస్ని, పాత ప్రామిసరీ నోటు జెరాక్స్ ని జాగ్రత్తగా గమనిస్తోంది. ఆమె కళ్లల్లో ఏదో ఆలోచన మెదిలింది. మావయ్య గారు, ఒక చిన్న సందేహం. మీరు కాంతమ్మ గారి దగ్గర అప్పు తీసుకున్నది 10 ఏళ్ల క్రితం కదా? అవునమ్మా, అప్పుడు వ్యాపారంలో నష్టం వచ్చి తీసుకున్నాను. మరి ఈ పత్రంలో డేట్ చూసారా? ఇది 3 ఏళ్ల క్రితం రాసినట్టుందే. సంతకం మీదేనా? సంతకం నాదేనమ్మా, కానీ డేట్ మాత్రమే కొత్తగా ఉందే. నాకు గుర్తులేదు. బహుశా వడ్డీ కట్టినప్పుడు మళ్ళీ కొత్త పత్రం రాయించుకుందేమో. అవునవును, 3 ఏళ్ల క్రితం ఓసారి కాంతం వచ్చింది. బాకీ పాతబడిపోయింది, కొత్త నోటు రాసివ్వండి, లేకపోతే మా ఆయన ఒప్పుకోరని గొడవ వేసింది. అప్పుడే మీ మావయ్య గారు సంతకం పెట్టారు. హా, అక్కడే పొరపాటు జరిగింది. పాత బాకీకి కొత్త నోటు రాసివ్వడం వల్ల లిమిటేషన్ పీరియడ్ పెరిగిపోయింది. లేకపోతే 3 ఏళ్లు దాటిన ప్రామిసరీ నోటు చెల్లదు. కాంతమ్మ గారు చాలా తెలివిగా ప్లాన్ చేశారు. అంటే ఇప్పుడు మనం లీగల్గా కూడా ఏం చేయలేమా? లీగల్గా వెళ్తే స్టే తేవచ్చు, కానీ కేసు తేలేసరికి ఏళ్లు పడుతుందండి. ఈలోపు ఆవిడ మన పరువు తీసేస్తుంది, ఊరంతా డప్పు కొడుతుంది. మనకు కావాల్సింది తక్షణ పరిష్కారం. ఆ రోజు సాయంత్రం, అంజలి, నువ్వు ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? ఏదో ఒకటి చేసి నేను డబ్బులు తెస్తానులే. లేకపోతే ఈ ఇల్లు వదిలేసి చిన్న అద్దెంట్లోకి వెళ్దాం. ఎలాగో అమ్మకు బుద్ధొచ్చింది కదా. ఇది ఇల్లు మారే విషయం కాదరుణ్. ఇది అత్తయ్య గారి మావయ్య గారి ఆత్మగౌరవం. ఈ ఇల్లు మావయ్య గారు నాన్నగారు కట్టించింది. ఇది పోతే వాళ్ళు బ్రతకలేరు. పైగా కాంతమ్మ గారు మనల్ని ఓడించాలని చూస్తున్నారు. మనం ఓడిపోకూడదు. మరి ఏం చేద్దాం అంజలి? నాకొక అనుమానం ఉంది అరుణ్.
మావయ్య గారు 10 ఏళ్ల క్రితం అప్పు తీసుకున్నప్పుడు కాంతమ్మ గారికి షూరిటీగా ఏదైనా ఇచ్చారా? సాధారణంగా అంత పెద్ద మొత్తం ఇచ్చేటప్పుడు ఖాళీపత్రం మీద ఇవ్వరు కదా. నాకు తెలియదు అంజలి, నాన్నని అడగాలి. అరుణ్, అంజలి ఇద్దరు రాఘవయ్య గారి దగ్గరికి వెళ్లారు. మావయ్య గారు, మీరు 10 లక్షలు తీసుకున్నప్పుడు కాంతమ్మ గారికి షూరిటీగా ఇంటి పత్రాలు ఏమైనా ఇచ్చారా? లేదు తల్లి, కేవలం ప్రామిసరీ నోటే రాశాను. కాకపోతే 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 ఆవిడ అప్పుడు ఒక ఖాళీ బాండ్ పేపర్ మీద 2 బ్లాంక్ చెక్కుల మీద నా సంతకాలు తీసుకుంది, భద్రత కోసం అని చెప్పింది. అంజలి ఉలిక్కి పడింది. ఏంటి, బ్లాంక్ చెక్కులా? అమ్మో, అది చాలా ప్రమాదం. ఆవిడ ఆ చెక్కుల మీద ఎంతైనా వేసుకుని అవి బౌన్స్ అయ్యాయని మన మీద క్రిమినల్ కేసు పెట్టొచ్చు. అందుకే ఆవిడ అంత ధైర్యంగా ఉంది. అయ్యో, ఇప్పుడు జైలుకి వెళ్ళాలా? భయపడకండి అత్తయ్య గారు, దీనికి ఒక మార్గం ఉంది. కానీ దానికి మనం ఒక చిన్న నాటకం ఆడాలి. నాటకమా? ఏం నాటకం అంజలి? కాంతమ్మ గారికి డబ్బు పిచ్చి, అహంకారం ఎక్కువ. ఆవిడ బలాన్ని మనం బలహీనతగా మార్చుకోవాలి. అంజలి తన ప్లాన్ని అందరికీ వివరించింది. మొదట శకుంతల, రాఘవయ్య ఏమో భయపడ్డారు. కాని వేరే దారి లేక ఒప్పుకున్నారు. రాధిక కూడా నేనేం చేయాలి వదినా అని అడిగింది. అంజలి రాధిక కూడా ఒక పని చెప్పింది. 2 రోజుల తర్వాత శకుంతల కాంతమ్మకి ఫోన్ చేసింది. కాంతం, నీ బాకీ తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాని మా దగ్గర అంత డబ్బు లేదు. ఈ ఇల్లుని నీ పేరు మీద రాసిస్తాం. ఆ 25 లక్షలు పోను, మిగతా డబ్బు మాకిస్తే మేం ఊరు వదిలి వెళ్ళిపోతాం. అమ్మయ్యా, దారికొచ్చాం. ఆ ఇల్లు పైన నాకెప్పటినుంచో కన్నుందిలే. సరే, రేపు ఉదయమే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రండి, పని కానిచ్చేద్దాం. సరే కాంతం, కాని ఒక షరతు. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు, మా పరువు పోతుంది. సరేలే, రేపు కలుద్దాం. మరుసటి రోజు ఉదయం చలి తీవ్రత 10 డిగ్రీలుంది. శకుంతల, రాఘవయ్య, అరుణ్, అంజలి, రాధిక అందరూ బయలుదేరారు. అయితే వాళ్ళు వెళ్ళింది రిజిస్ట్రేషన్ ఆఫీస్కి కాదు, కాంతమ్మ ఇంటికి. కాంతమ్మ ఇంట్లో హీటర్ వేసుకుని లాయర్తో మాట్లాడుతూ ఉంది. శకుంతల కుటుంబాన్ని చూడగానే ఆశ్చర్యపోయింది. ఏంటి, ఏడకొచ్చారు? రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రమ్మన్నాను కదా. అంజలి ముందుకొచ్చి, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్లే ముందు పాత లెక్కలు తేల్చుకోవాలి కదా ఆంటీ. ఏమి లెక్కలమ్మాయ్? డబ్బు కట్టండి లేదా ఇల్లు రాయండి, అంతే. డబ్బు కడతాంలే ఆంటీ, కానీ 25 లక్షలు కాదు, అసలు 10 లక్షలు, దానికి న్యాయమైన వడ్డీ మాత్రమే. ఏంటి పొగరా? లాయర్ గారు చూసారా ఇల్లని? రేపే ఇల్లు సీజ్ చేయించండి. సీజ్ చేయడం తర్వాత ముందు మావయ్య గారు ఇచ్చిన 2 బ్లాంక్ చెక్కులు ఎక్కడున్నాయో చెప్పండి. చెక్కులే? నా దగ్గరేం లేవే చెక్కులు, అవి ఎప్పుడో చింపేశాను. ఆంటీ, మీరు చింపేశారని చెప్తున్నారు, కానీ నిన్ననే మీరు బ్యాంకులో ఆ చెక్కుని 50 లక్షలకి వేసి బౌన్స్ అయిందని నోటీస్ రెడీ చేశారు కదా. ఇదిగో బ్యాంకు నుంచి వచ్చిన మెసేజ్ ప్రింట్అవుట్. కాంతమ్మ షాక్ అయింది. నిజానికి ఆవిడ ఆ చెక్కుని బ్యాంకులో ప్రెజెంట్ చేసింది. రాఘవయ్య గారి ఫోన్కి మెసేజ్ వచ్చింది. దాన్ని అంజలి గమనించింది. బ్లాంక్ చెక్కుని దుర్వినియోగం చేయడం, వడ్డీ వ్యాపారం లైసెన్స్ లేకుండా చేయడం, ఇవన్నీ నేరాలంటే మా దగ్గర ఆధారాలున్నాయి. మీరిప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడితే మేం మీద ఫోర్జరీ కేసు, చీటింగ్ కేసు పెడతాం. మీ అబ్బాయి రఘు అమెరికాలో ఉంటున్నాడు కదా, ఈ కేసు గొడవ తెలిస్తే అతని వీసా కూడా ఇబ్బంది అవుతుందంటీ. చూడండి ఆంటీ, మా గొడవలు ఇష్టం లేదు. మావయ్య గారు తీసుకున్న 10 లక్షలు, దానికి వడ్డీ 5 లక్షలు, మొత్తం 15 లక్షలు. ఇదిగో డీడీ, ఇది తీసుకోండి. మా బాండ్ పేపర్స్, చెక్కులు మాకు ఇచ్చేయండి. గొడవ ఇక్కడితో ముగిసిపోతుంది, లేదంటే పోలీసులు, కోర్టులు తప్పవు. అంజలి అరుణ్ వైపు చూసింది. అరుణ్ చేతిలో డీడీ ఉంది. అంజలి తన బంగారు గాజులు, రాధిక నగలు, శకుంత పాత నగలు అన్నీ తాకట్టు పెట్టి బ్యాంకులు గోల్డ్ లోన్ తీసుకుని ఈ 15 లక్షలు సమకూర్చింది. కాంతమ్మకి ఇంకా దిక్కే తోచలేదు. ఒక పక్క కొడుకు భయం, మరో పక్క అంజలి తెలివితేటలు. గత్యంతరం లేక డీడీ తీసుకుని పత్రాలిచ్చేసింది. తీసుకోండి, మీ దరిద్రం వదిలింది, ఇక నా ఇంటి ఛాయలకే రాబాకండి. అంజలి ఆ పత్రాలు తీసుకుని చెక్ చేసుకుంది. పదండి మావయ్య గారి ఇక్కడి నుంచి అని అనింది. అందరూ ఇంటికొచ్చేశారు. అమ్మా అంజలి, నువ్వు మా ఇంటిని, నా పరువుని నిలబెట్టావు తల్లి. ఆ చెక్కు విషయం నువ్వు గమనించకపోతే మేం జైలుకి వెళ్ళేవాళ్ళం. అవునంజలి, సమయానికి గోల్డ్ లోన్ ఐడియా వచ్చి ఆదుకున్నావు. శకుంతల మాత్రం మౌనంగా ఉంది. ఆమె మనసులో అల్లకల్లోలంగా ఉంది. ఏ కోడలనైతే నేను ఇబ్బంది పెట్టానో, ఏ అమ్మాయినైతే నేను పరాయిదాన్గా చూశానో,
ఆ అమ్మాయి తన నగలిచ్చి పరువు కాపాడింది అనే నిజం ఆమెని దహించి వేస్తోంది. వదినా, సారీ వదినా, నిన్ను చాలా మాటలన్నాను. అయినా నా నగలు తాకట్టు పెడితే నేను ఏడవలేదు చూసావా? నేను మారాను కదా. మారేవు రాధిక, అందుకే నీ నగలు మళ్ళీ నీకే వస్తాయిలే. అమ్మా అంజలి, ఏంటత్తయ్య గారు, నన్ను క్షమించవే. ఎన్నాళ్ళు కళ్ళకు గంతలు కట్టుకొని బతికాను. ఆస్తులు అంతస్తులు అనుకున్నాను, కానీ ఆపదొస్తే ఆదుకునేది మనిషి మాత్రమే అని తెలుసుకోలేకపోయాను. ఈరోజు నువ్వు నన్ను గెలిచావు అంజలి. శకుంతల కళ్ళల్లో పశ్చాత్తపు కన్నీళ్ళు. అయ్యో అత్తయ్యారు, పెద్దవారు అలా అనకూడదు. అంతా సర్దుకుంది కదా. ఇంకా సర్దుకోలేదంజలి, అసలైన సమస్య ఇంకా ఉంది. ఏంటమ్మా అది? రాధిక పెళ్లిరా. చదువు రాదు, పని రాదు, ఇప్పుడు నగలు కూడా లేవు. దాని భవిష్యత్తేంటి? పైగా ఈ ఊర్లో కాంతమ్మ మన గురించి ఏమైనా ప్రచారం చేస్తే ఎలా? అందరూ మళ్ళీ ఆలోచనలో పడ్డారు. అప్పుడు అంజలి ఒక నిమిషం ఆలోచించి, దానికి నా దగ్గర ఒక ఆలోచన ఉంది అత్తయ్య గారు. ఏమిటమ్మా? రాధికకి చదువు రాకపోవచ్చు, కానీ తనకొక మంచి టాలెంట్ ఉంది. మొన్న నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు రాధిక నా కోసం ఒక పెయింటింగ్ వేసింది, గుర్తుందా? అది చాలా బాగుంది. రాధికకి క్రియేటివిటీ ఉంది అత్తయ్య గారు. మనం దాన్ని ప్రోత్సహిస్తే తను కూడా సొంత కాళ్ళ మీద నిలబడగలదు. నిజంగానే వదినా, నాకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం, కానీ అమ్మకి ఇష్టం ఉండదని. నాకిష్టం లేకపోవడం ఏంటే? మీ నాన్న నేను ఎప్పుడు నేను చదువని ఒత్తిడి చేశాం. నీ ఇష్టమేంటో అడగనే లేదు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అంజలి? రాధికని ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ లేదా ఆర్ట్స్లో చేర్పిద్దాం అత్తయ్య. తను తప్పకుండా సక్సెస్ అవుతుంది. రాధిక పూర్తిగా మారిందా? అంజలి జాబ్ చేస్తుందా? మరి అంజలి జాబ్ చేయడానికి శకుంతల ఒప్పుకుంటుందా? తాకట్టు పెట్టిన నగలు అంజలి ఎలా విడిపిస్తుంది? ఇవన్నీ తెలియాలంటే తర్వాత ఎపిసోడ్లో చూడాలి.